నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి విషయం ఏంటంటే సునీల్ తమ్ముడు మరణం. ఎందుకు తను చనిపోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు చనిపోవాల్సి వస్తుంది, దానికి కారణం ప్రభుత్వమేనా లేకుంటే ఆయన యొక్క ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆలోచించినట్టయితే రెండు రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. రాజకీయం చేస్తూనే ఉన్నాం, ప్రజలను ఆదుకుంటాం, ఇంటికొక జాబ్ ఇస్తాం, ఇట్లాంటి చెత్త ప్రతిజ్ఞలు ఎన్నో చేశారు. ఒక్క ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి. కానీ సామాన్యుడి జీవితం మాత్రం ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఎక్కడ మారుతుంది సామాన్యుడిని? చదువుతున్నారు ఒక ఎంతటి పేద తల్లిదండ్రి అయినా సరే వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్య అందించాలని ఎంతో కష్టపడుతున్నారు. నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను ఇవ్వాలి అని చెప్పేసి పిల్లలు ఆశిస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి పని ఏదైనా సరే నేను ఒకటి సాధించాలి, నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఏ నోటిఫికేషన్ లేకపోయేసరికి ఏం చేద్దాం నెక్స్ట్ మన నోటిఫికేషన్ ఇస్తలేరు. రైట్, ఇవాళ కూడా రేపైనా ఇస్తారు కదా అని అంటే ఈ రోజు ఉన్నటువంటి ఏజ్ రేపు ఉండదండి. ఏజ్ ఆగట్లేదు, ఇక్కడ టైం ఆగట్లేదు కదా. కాలం దేనికోసం ఆగదు. సో కాలం నడుస్తూ ఉన్న కొద్ది ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆపర్చునిటీస్ మిస్ అవుతూనే ఉన్నాయి. దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది రెడ్యూస్ అవుతూనే ఉంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే నో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద హై పొటెన్షియల్ ఎనర్జీ hidden within us, right? How to utilize? Each and everyone is also utilized or not. Some of the people have utilized their potential energy, no doubt at all. But అయినా ఈ సూసైడ్ అటెంప్ట్లోకి ఎందుకు వెళ్తున్నాడు ఒక పర్సన్? దానికి కారకులు ఎవరవుతున్నారు? అది కావాలి మనకి. ప్లీజ్ ట్రై. ఇప్పుడు ఈ రోజున చావడానికి వచ్చినటువంటి ధైర్యం ప్రభుత్వాన్ని ఎదిరించడానికి వస్తే నిజానికి వీఆర్ వెరీ హ్యాపీ. ట్రై చేయండి. యూ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ స్టెప్. చేంజ్ అవ్వాలి, సొసైటీ చేంజ్ అవ్వాలి. సొసైటీ నథింగ్ బట్ మనుషులు మనమే. మనం చేంజ్ అయితే ఖచ్చితంగా సొసైటీ చేంజ్ అవుతుంది. అదే నువ్వు చనిపోతాను, నీకున్నటువంటి ఒక వాల్యుయబుల్ లైఫ్ని నువ్వు ఎప్పుడైతే స్పాయిల్ చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారి బ్యాక్ స్టెప్ వేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించి ఇదే లైఫ్ని స్పాయిల్ చేసుకునే బదులు నేను మా పేరెంట్స్కి చెప్పి ఇవాళ నేను బయటికి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్ళి దీనిపైన పోరాడుతాను ఖచ్చితంగా, ఐ వాంట్ టు ఫైట్ అని చెప్పి నువ్వు బయటకు అడుగు వేస్తే నీ పేరెంట్స్ హెల్ప్ చేయకపోయే వల్ల, నీ పేరెంట్స్ నిన్ను నమ్మకపోయే వల్ల గర్భశోకాన్ని మిగిల్చావు ఇవాళ నువ్వు చనిపోయి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి యువత ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. క్షణిక ఆవేశం జీవితాన్ని ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందో చూసారు కదా. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా మీరు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు. యూ షుడ్ ఫైట్ అగైన్స్ట్ పాలిటిక్స్ ఆర్ అగైన్స్ట్ ఎవ్రీథింగ్. మాకు కావాలి, దిస్ ఇస్ అవర్ లైఫ్. ఇది ఎవడు ఇవ్వలేదు లైఫ్ని, ఈ తల్లిదండ్రులు ఇచ్చారు ఒక విలువైనటువంటి జీవితాన్ని. దాన్ని అంతం చేసుకునే అవకాశం మనకు కూడా లేదు. అసలు అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ అవర్ రైట్. ఓకేనా? ఖచ్చితంగా ఫైట్ చేసి నువ్వు ఒకవేళ నీ లైఫ్లో ఫైట్ చేస్తే నెక్స్ట్ వచ్చినటువంటి జనరేషన్ అయినా కానీ బాగుపడుతుంది, జనరేషన్కైనా కానీ యూజ్ అవుతుంది కదా. ఎందుకు దీన్ని నువ్వు వదిలిపెట్టుకున్నావు? ఎందుకు నీ తల్లిదండ్రికి గర్భశోకాన్ని మిగిల్చావు? తీసుకొచ్చిస్తాడా నీ లైఫ్ని? నిన్ను తీసుకొచ్చిస్తారా పేరెంట్స్కి? రైట్, నువ్వు చనిపోయావు. ఒక ఇల్లు, ఒక జాబు, అంటే నువ్వు చస్తే కానీ ఇవి రావా? నువ్వు చస్తే కానీ ఇవి రావు అని అనుకున్నప్పుడు నువ్వు చవడం ఎందుకు? నువ్వు చవడం వల్ల వాల్యూ ఏముంది అక్కడ? చస్తేనే వస్తుందంటే ఇప్పుడు ఇంటికి కూడా సూసైడ్ చేసుకోవాలా? ఇంటికి ఒకటి సూసైడ్ చేసుకుంటేనా ఇంటికి ఒక జాబ్ వస్తుంది అన్నది? ఏం చేస్తున్నామండి? ఏం ఆలోచిస్తున్నారు పెద్దలు? ఇదేనా బంగారు తెలంగాణ?
అందరి జీవితాలు బంగారమై ఎట్లా ఒకటి ప్రాణం తీస్తే ఇంకొకటి జీవితం బంగారమయం అవడమా? అట్లా ఎంతమంది సూసైడ్ చేసుకోవాలి? మెరిట్ ఉన్నవాడు మాత్రమే గద్దెనెక్కాలి. మెరిట్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ద సర్టిఫికేషన్, హూ హ్యాస్ హ్యావింగ్ సమ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, హూ హ్యాస్ హ్యుమానిటీ, వాళ్ళు మాత్రం వస్తేనే రేపు భవిష్యత్తు ఖచ్చితంగా పిల్లల యొక్క ఫ్యూచర్ అయినా నెక్స్ట్ వచ్చే జనరేషన్ అయినా బాగుపడుతుంది. ఎన్ని తరాలండి, తరతరాలుగా ప్రతి వాడు అనుభవిస్తూనే ఉన్నాడు. ఇంకా అనుభవించడం ఏంటి? ప్లీజ్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఎవరు పోరాడదాం. మన లైఫ్ పోరాటానికే సరిపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంటుంది. నీ పేరు నిలబడుతుంది. అట్లీస్ట్ ఆ పేరునైనా సార్థకత చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, కానీ ఇట్లాంటివి చేయకండి. ఓకేనా? నేను యూత్కి ఇచ్చేటువంటి సందేశం. నమస్తే.